మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్లో డిఎం అండ్ హెచ్ఓ సుబ్బరాయుడు ఆదేశానుసారంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇక బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 7 మండలాలలో 0 నుండి 5 సంవత్సరాల 17,765 మంది టార్గెట్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడానికి 147 సెంటర్స్ ఏర్పాటు చేశారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు అంగన్వాడీలో విధులు నిర్వహిస్తున్నారు. 4, 5 తారీఖులలో మెడికల్ టీం నేరుగా ఇంటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీరాజ్, రాష్ట్ర ఇమ్యునైజేషన్ కన్సల్టెంట్ డేవిడ్ దామర, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్మూర్తి పల్స్ పోలియో కేంద్రాలను, అర్బన్ హెల్ప్ సెంటర్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుచరిత మాట్లాడారు. పోలియో బారిన పడకుండా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు బూస్టర్ డోస్ వేయించాలని అన్నారు. నిర్లక్ష్యం చేసినట్లయితే పిల్లల్లో ఎదుగుదల, అంగవైకల్యం జీవితకాలం ఉంటుందని, ఒకేసారి పోలియో బారిన పడితే జీవితాంతం ఉంటుందని పల్స్ పోలియో చుక్కలు అనేవి సంజీవినిగా భావించి తల్లిదండ్రులు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. కమిషనరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ఈ మంచిర్యాల జిల్లాకు ఒక స్టేట్ అబ్జర్వర్గా వచ్చాను. సో ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ప్రతి బూత్కు మేము వెళ్ళిన చోట వాళ్ళ కవరేజ్ అవుతుంది. వాళ్ళ టార్గెట్స్ ప్రకారమే వాళ్ళు ఆ పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు బూత్ డే యాక్టివిటీ కాబట్టి. బూత్ డే యాక్టివిటీ ఇవాళ రేపు ఎల్లుండి ఏదైతే హౌస్ టు హౌస్ సర్వే కాకుండా మాకు ట్రాన్సిట్ పాయింట్స్ అని కూడా ఐడెంటిఫై చేశాం. ఇవాళ పొద్దున మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళాము, దాని తర్వాత మంచిర్యాల బస్ స్టాండ్ వెళ్ళాము. అక్కడ కూడా ఎంతో వందలాది పిల్లలు వచ్చారు. అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ పాయింట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లోడు కానీ మిస్ కావాలన్నమాట. సపోజ్ ట్రాన్సిట్ అంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నారు, ఇక్కడ నుండి ఇంకా ఏదో ఊరికి వెళ్తున్నారు. వాళ్ళు ఇవాళ ఉండకపోవచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి ఉండకపోవచ్చు, ట్రావెల్ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇమ్యునైజ్ చేస్తాం. అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే హై రిస్క్ ఏరియాస్ అంటారు. ఎక్కడైతే వాళ్ళు కొత్త కాలనీస్ కానీ, ఊరు అవతల ఈ ఆశాలు కానీ, పిఎస్సీస్ ఏవైతే కవర్ చేయలేని ప్లేసెస్